హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ మీతో ఏం మాట్లాడబోతున్నారు, మీ పర్సన్కి సంబంధించిన ఇలాంటి విషయాలు బయటకు రాబోతున్నాయి చూద్దాం, ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, మన ఛానల్ చాలామందికి రీచ్ అవ్వాలండి. ఐసోలేషన్, ఇమాజినేషన్, ఫ్రగిల్, గుండె పలిగిపోయింది, ముక్కలైపోయింది అని చెప్తున్నారు. ఎవరు మరి తను? మీరా, మీ పర్సనా? పొసెసివ్నెస్, మెమొరీస్, లవ్, హార్ట్ బ్రేక్ అండి. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి డిపెండెన్స్ అనేది వచ్చింది, ఓకే. వీటిని మనం క్లారిఫికేషన్ చేద్దామా? ఐసోలేషన్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్. ఒకటి నాకు డౌట్ వస్తుందండి, అందరికీ నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా? అసలు చాలామంది నోటిఫికేషన్ రావట్లేదని చెప్తున్నారు. నేనైతే డైలీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మేబీ ఒక్కరోజు రాలేదు అని అనుకుంటే నా ప్రొఫైల్కి వెళ్ళేసి మీరు చెక్ చేయండి, ఓకేనా? ఐసోలేషన్ కార్డ్కి క్లారిఫికేషన్, చారియట్. ఎవరో పర్సన్ మీ వైపు తను దూసుకొని వస్తున్నారు. మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అని పర్సన్ మనసులో ఉందన్నమాట. అది పెద్ద ఆఫర్ కాదు, చిన్న ఆఫర్. ఎందుకంటే తన మైండ్లో ఉన్న విషయం నేను చెప్తాను మీతో, ఓకేనా? ఈ పర్సన్ మీరు ఏదో విషయంగా బాధపడుతున్నారు. ఎవరితో కూడా మీరు కలవడానికి ప్రజెంట్ టైంలో ఇంట్రెస్టెడ్గా లేరు. హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారనమాట. మీకు ఆల్రెడీ హార్ట్ బ్రేక్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ మీరు అలోన్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అది ఈ పర్సన్కి తెలిసిపోయిందండి. మీ వీక్నెస్ అండ్ ఎవరో పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఈ పర్సన్ ఇక్కడ చూడండి, తన ఫేస్ అనేది కనిపించకుండా తనేదో క్యాప్ లాంటిది పెట్టుకొని వస్తున్నారు. తను ఏ ఉద్దేశంతో వస్తున్నారో చెప్పలేం. ఇవన్నీ చూసిన తర్వాత మనకి లాస్ట్లో అర్థమవుతుంది, ఓకే. ఇక్కడ మాత్రం ఈ పర్సన్ తన ఫేస్ అనేది కనిపించకుండా తను ఏదో క్యాప్ లాంటిది, మేబీ మనం మూవీలో చూస్తాం కదా, దొంగలు ఫుల్గా ఫేస్ అనేది కనిపించకుండా ఓన్లీ ఐస్ మాత్రమే కనిపించేటట్టుగా అలా క్యాప్ పెట్టుకొని వస్తారు కదా, అలాంటి క్యాప్ ఈ పర్సన్ పెట్టుకొని వస్తున్నారు. అలానే పర్సన్కి దొంగ అని చెప్పలేం, ఓకే. నేను మీకు అర్థం అవ్వాలని మీకు చెప్పాను, కానీ ఈ పర్సన్ దొంగ కాదు. తన లైఫ్లో తను చాలా సిచ్యువేషన్స్తో పోరాడి ఒలసిపోయి చిరాకు అనిపించి నీ అమ్మాయి జీవితం ఏంట్రా బాబు అన్నట్టుగా తనకు అనిపించిన తర్వాత ఈ పర్సన్ మీ వైపు తను స్టెప్ అనేది తీసుకున్నారనమాట, ఓకే. సో ఆ పర్సన్ తను ఏదో ఆఫర్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారండి, ఓకే. మరి ఎలాంటి ఆఫర్ ఇస్తారో మనం ఇంకా కార్డ్స్ అనేది తీస్తే మనకు అర్థమవుతుంది, ఓకే. తన లైఫ్లో తను మాత్రం చాలా విసిగిపోయిన పర్సన్ అండి. లైఫ్తో పోరాడి సొలిసిపోయిన పర్సన్. సో మీ లైఫ్లోకి రాబోతున్నారు అంటే మీరు కూడా సేమ్ ప్రాబ్లంలో ఉన్నారు. తనకు అర్థమైపోయింది, మీరు కూడా సేమ్ తనలాగే మీరు కూడా మీ లైఫ్లో పోరాటం చేస్తున్నారు, జీవితంతో ఫైటింగ్ చేస్తున్నారు. మీరు మనశ్శాంతి లేదు, ఇష్టమైన వారు దూరం పెట్టడము, లేదా కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్లో మీరు మేబీ మనశ్శాంతి లేకుండా అయిపోవడం లాంటిది ఏదో ఉంది, ఓకే. కాబట్టి పర్సన్ నాకు కరెక్ట్ పర్సన్ ఈ పర్సన్ అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో దూసుకొని రాబోతున్నారనమాట మీ సైడ్, ఓకే. చాలా ఫాస్ట్గా మూమెంట్ అనేది తీసుకుంటున్నారు, ఓకే. ఇమాజినేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇమాజినేషన్ కార్డ్కి క్లారిఫికేషన్.
5 ఆఫ్ పెంటికల్స్ అండి. పర్సనల్ లైఫ్లో చాలా కష్టపడుతున్నారు, కానీ ఫలితం శూన్యం. చీకటి బతుకు, చాలా బ్లాకేజెస్ ఉన్నాయి పర్సనల్ లైఫ్లో. తన డ్రీమ్స్ అనేది ఏమీ నెరవేరట్లేదు. కాబట్టి పర్సన్ ఒక న్యూ వేలో తను ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ ఈ పర్సన్కి మీరు డ్రీమ్స్లో వెళ్తున్నారు, అలా కూడా తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు. కొంతమందికి మీకు కూడా మీ పర్సన్ డ్రీమ్లో వస్తున్నారా రావట్లేదా నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే, పర్సన్కి అయితే మీరు డ్రీమ్లో వెళ్తున్నారు, ఎందుకంటే ఇక్కడ ఇమాజినేషన్. ఐ ఆమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. ఇప్పుడు నా కలలో నువ్వు చాలా క్లోజ్గా ఉన్నట్టుగా వస్తుంది. అది మేబీ మీరు ఏదైతే కలలో వస్తున్నారో అది తనకి చాలా హాయిగా ప్రశాంతత ఇస్తుందన్నమాట. తనకి మీరు తన కలలో వెళ్ళినప్పుడు తనకి ఎలా అనిపిస్తుందంటే తన మనసుకి మీరు చాలా క్లోజ్గా ఉన్నట్టుగా, తన హార్ట్కి మీరు టచ్ చేస్తున్నారనమాట. ఓకే, అలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, అలాగే చాలా బాధ కూడా తన మనసుకి కలుగుతుంది, కానీ పర్సన్ ఏమి చేయలేను, ఎందుకంటే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంత కష్టపడుతున్నా సరే జీవితంలో సెటిల్ అవ్వలేకపోతున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఫ్రాగిల్ కార్డ్కి క్లారిఫికేషన్. నైన్ ఆఫ్ కప్స్ అండి. ఈ పర్సన్ తన సంతోషాల కోసం ఈ పర్సన్ మీ గుండెలని తను ముక్కలు చేసిన పర్సన్ అండి. చాలా నమ్మక ద్రోహం చేశారు. ఓకే, తను అప్పటిలోగా మేబీ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నిన్న నైట్ వరకు చాలా బాగున్నారు మీరు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకే, తను చాలా ప్రేమగా మీతో ఉండడము, బంగారము, స్వీటు అలా ఇలా అనుకుంటే మాట్లాడుతూ ఉండడం అనమాట మీతో. ఓకే, ఆల్ ఆఫ్ సడన్ మార్నింగ్ లేచేసరికి పర్సన్ తనలో ఏదో చేంజెస్ మీరు చూశారు. ఎర్లీ మార్నింగ్ మీరు నెక్స్ట్ డే కాల్ చేశారనుకోండి, ఈ పర్సన్ కాల్ లిఫ్ట్ చేయరు. కాల్ లిఫ్ట్ చేసినా తను కోపంగా మాట్లాడడం, నాకు టైం లేదని చెప్పడం, లేదా ఇంకెప్పుడు ఫోన్ చేయకని చెప్పడం, ఇలాంటివి మీరు ఈ పర్సన్ విషయంలో మీకు జరిగాయండి. ఓకే, తనలో వచ్చిన సడన్ చేంజెస్ వల్ల మీ గుండె అనేది ముక్కలైపోయిందనమాట. చాలా బాధ అనిపించింది మీకు. ఈ పర్సన్ తనకి ఏదో వేరే ఆఫర్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. ఓకే, తన సంతోషం కోసం తనకి వేరే వైపు నుంచి ఏదో ఆఫర్స్ అనేది వచ్చాయండి, కాబట్టి ఈ పర్సన్ దూరం పెట్టి ఉన్నారనమాట. ఓకే, కానీ ప్రజెంట్ ఈ పర్సన్ తను ఏ సంతోషం అయితే ఈ పర్సన్ వెతుక్కొని వెళ్ళారో ఆ సంతోషాలు ఈ పర్సన్ లైఫ్లో ఉన్నాయా? జీరో, ఏమీ లేదు. బయట నటన మాత్రమే ఉంది. ఓకే, కానీ రియాలిటీ వేరు. ఓకేనా? కాబట్టి నా వ్యూస్కి నేను చెప్పేది ఏంటిదంటే మీ హార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని భద్రంగా మీరు కాపాడుకోండి. మీ హార్ట్ని మీరు తీసుకెళ్ళి వేరే వారి చేతిలో పెట్టారనుకోండి, వాళ్ళు రోజు కొంచెం కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేస్తారు. అది డ్యామేజ్ అయిపోతుంది కదా, ఏదో ఒక రోజు ఆ పార్ట్ అంతా అయిపోతుంది కదా, అప్పుడు మీకు ఏం వస్తుంది? అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఒక పర్సన్ గుణం అనేది మీరు ఒకసారి చూసుకున్నారు, రెండోసారి చూసుకున్నారు, మూడోసారి కూడా చూశారు, తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. ఓకే, వారిని ఎక్కడ ఉంచాలి, ఎంత దూరంలో ఉంచాలి అనేది మీ మనసు మీకు చెప్పాలండి. ఓకేనా? మీరు ప్రతిసారి ఏదో అవసరం కోసమో లేదా ప్రేమ దోమ అనుకుంటా మీరు పర్సన్ వైపు పరిగెడితే ఈరోజు తన లైఫ్లో సంతోషం లేదు కాబట్టి మళ్ళీ తను మీ లైఫ్లో వస్తారు, కానీ మళ్ళీ తనకి ఎప్పుడైనా సరే లైఫ్లో ఫ్యూచర్లో వేరే ఆప్షన్ వచ్చిందనుకోండి, మళ్ళీ వెళ్ళిపోతారు కదా, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు, మళ్ళీ మీకు హార్ట్ బ్రేక్ మాత్రమే మిగులుతుంది. ఇక్కడ 4 ఆఫ్ సోర్డ్స్, మళ్ళీ పర్సన్ మీ గుండెల్లో కత్తి దించేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఇలాంటి వారిని నమ్మకండి అని నేను చెప్తాను. ఓకే, క్రష్ కార్డ్కి క్లారిఫికేషన్.
క్రష్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. సెవెన్ ఆఫ్ కప్స్. వన్ మోర్ కార్డ్ యూనివర్స్. మళ్ళీ అదే కార్డ్. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా 7 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. మీ మీద ఎవరికి క్రష్ అనేది ఉందండి. ఓకే, ఎవరో పర్సన్ అయితే ఉన్నారు, లేదా ఈ పర్సన్ అన్నా వేరే ఎవరి మీదైనా క్రష్ అనేది ఉండొచ్చు. ఓకే, ఫిజికల్ నీడ్స్ కోసం ఈ పర్సన్ అక్కడ వెళ్ళి ఉండి మేబీ వెళ్ళేసి అక్కడ ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కోవడం లాంటిది కూడా కొంతమందికి జరిగింది. తన లైఫ్లో తను అంత హ్యాపీగా అయితే లేరు. ఓకే, అలాగే మీకు కూడా కొంతమందికి పర్సన్తో బాగుండేదేమో అన్నట్టుగా ఆ క్రష్ ఫీలింగ్ ఉండొచ్చు అనమాట. ఓకే, అంటే మన లైఫ్లో కూడా ఇలాంటి పర్సన్ ఉంటే బాగుండేది కదా అనే ఫీలింగ్ మీకు ఉండి ఉంటుంది. మనసులో ఉన్నది చెప్పలేక, సో ఆ ఫీలింగ్ అనేది ఎవరి మీదైనా మీకు ఉందంటే ఆ పర్సన్ మీరు అనుకున్నంత మంచి పర్సన్ కాదు. కాబట్టి మీ మనసులో ఏదైతే మాట ఉందో అది మీ గుండెలోనే దాచిపెట్టుకోండి. ఓకేనా, ఏదో ఒక రోజు ఆ పర్సన్ తప్పకుండా మిమ్మల్ని మోసం చేసేది చూపిస్తుంది. ఇక్కడ నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, మీకు ఎవరో ఒక వ్యక్తి మీద చాలా క్రష్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, సో ఆ పర్సన్కి మీరు ఫిజికల్గా దగ్గర అయ్యారనుకోండి, తప్పకుండా మీరు నరకం చూస్తారండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నా వ్యూయర్స్ సేఫ్గా ఉండాలి అని నేను అనుకుంటాను. ఓకే, అండ్ ఈ పర్సన్ అంత కరెక్ట్ పర్సన్ లాగా ఎందుకు అనిపించట్లేదండి. తను ఏజ్లో పెద్దవారైనా సరే తన మెచ్యూరిటీ లెవెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఈ పర్సన్ది. ఓకే, పొసెసివ్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్. మేబీ ఇప్పుడు ఇక్కడ క్రష్ వచ్చింది కదా, ఆ పర్సన్ కూడా మీతో రిలేషన్షిప్ని కంటిన్యూ చేయడానికి తను వస్తూ ఉండొచ్చు. ఓకే, ఏదో లెసన్ లాంటిది నేర్పించడానికి పర్సన్ నేర్పించకపోతారనమాట తను. ఓకే, అందుకనే తను అంత ఫాస్ట్గా మీ లైఫ్లోకి దూసుకొని వస్తున్నారు. ఆల్రెడీ వచ్చి ఉంటారు కూడా, కొన్ని నేర్చుకుని ఉంటారు మీరు. ఓకే, చాలా హార్ట్ బ్రేక్ కూడా అయి ఉంటుంది. కొంతమందికి జరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. మేబీ న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా. మీరు కార్డ్ కింద పడినా తీసుకోవట్లేదు అని అనకండి, ఎందుకంటే ఒకటో రెండో కాదు చాలా కార్డ్స్ పడ్డాయి కాబట్టి నేను తీసుకున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే, నేను షఫిల్ చేసేటప్పుడు నా మనసు నాకు చెప్పాలి ఈ కార్డ్ తీసుకోమని, అప్పుడే తీసుకుంటానండి. ఓకే, ఎలా పడితే అలా కార్డ్ తీసుకొని చెప్పడం అయితే కాదు. ఓకే, మన ఇంట్యూషన్, మన మనసు చెప్పాలి. 3 ఆఫ్ సోర్డ్స్ అండి. ద హర్మిట్. మీరు నమ్మిన వ్యక్తి తను థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏదో చాలా నమ్మక ద్రోహం చేశారు, మిమ్మల్ని చాలా మోసం చేశారు అన్నట్టుగానే చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తారు. ఓకే, తన సంతోషాల కోసం మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తారు. మిమ్మల్ని పర్సన్ గ్రాంటెడ్గా తీసి పాడడం, మీరు ఎంత అన్నట్టుగా పర్సన్ ప్రవర్తన ఉండడము, మీకు ఈ పర్సన్ ఫ్రీడమ్ ఇవ్వరు, ఒక జైల్లో బంధించినట్టుగా బంధించేస్తారనమాట. ఓకే, తన లైఫ్లో తను మాత్రం అందరితో మాట్లాడాలి, తన లైఫ్లో తను హ్యాపీగా ఉండాలి, కానీ మీరు మాత్రం బందీలో అలా ఉండాలన్నమాట. తను బంధించిన ఆ వలయంలో అలాగే ఉండాలన్నమాట. ఓకే, మీ లైఫ్లో హ్యాపీనెస్, సుఖ సంతోషాలు మీ లైఫ్లో ఉండకూడదు. తను మాత్రం ఎన్ని జలసాలైనా చేయొచ్చు. ఓకే, అలాంటి పర్సన్ వల్ల మీరు మీ లైఫ్లో కొంతమంది నరకం అనుభవిస్తూ ఉండొచ్చు, చాలా బాధలో ఉన్నారండి. థర్డ్ పార్టీ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, థర్డ్ పార్టీ విషయంలోనే ఈ పర్సన్ చాలా బాధ పెట్టి ఉంటారు మిమ్మల్ని. మీరు ఇప్పుడు కూడా మేబీ తనకు సంబంధించిన మెమొరీస్తోనే బతుకుతూ ఉండొచ్చండి. పర్సన్కి సంబంధించిన ఇక్కడ చారియట్, నైట్ ఆఫ్ పెంటికల్స్. ఎవరో పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు,
ఇక్కడ మీరు డీల్ అవుతున్న పర్సన్ తను చెప్పిందే వేదం అండి. తనని దాటి మీరు ఏ పని చేయలేరు. ఓకేనా? తనని దాటి మీరు మీ లైఫ్‌లో మీరు సెటిల్ అవ్వలేరు. లేదా మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండలేరు. అదర్ పర్సన్‌తో కూడా సరే. ఓకే. తను చెప్పిందే వేదం. మరి ఈ పర్సన్ అన్నా మిమ్మల్ని హ్యాపీగా ఉంచొచ్చు కదా! ఉంచరు. తను ఎప్పుడైతే కాల్ చేస్తారో అప్పుడే మీరు హ్యాపీగా ఉండాలి. తర్వాత తన జ్ఞాపకాలతో మాత్రమే మీరు బతకాలన్నమాట. మీరు చాలామంది తనని చాలా మిస్ అవుతున్నారు. తన మెమోరీస్‌తో చాలా మిస్ అవుతున్నారనమాట. పదే పదే అవి గుర్తుకు తెచ్చుకొని. అండ్ అలాగే కొంతమంది నిజంగా మీ తలరాత బావుంటే ఇలాంటి కష్టం రాకపోయేది కదా! నా జీవితమే మేబీ నా తలరాత సక్కగుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకొచ్చేది కాదు కదా! అన్నట్టుగా కూడా కొంతమంది చాలా బాధలో ఉన్నారనమాట. ఇక్కడ లవర్స్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు. ఓకే. మీరు కోరుకున్నారు 4 ఆఫ్ వ్యాండ్స్ అండి. హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవాలి. మన కిడ్స్‌తో హ్యాపీగుండాలి. కానీ ఆ సంతోషాన్ని ఓర్వలేక గూడా మేబీ లైఫ్ పార్ట్నర్ దూరమైపోవడము. తర్వాత కొంతమంది అదర్ పర్సన్‌కి కనెక్ట్ అయిపోవడము. వారేమో మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తా ఉండడము. ఒక మాట ప్రేమతో మాట్లాడితే 10 మాటలు కత్తులు దించినట్టుగా మాట్లాడతారనమాట. ఓకే. అలా మీకు ఏం చేయాలో అర్థం గాని పరిస్థితిలో మీరు ఉండొచ్చు. ఓకే. కాబట్టి మీ లైఫ్‌లో నుంచి మేబీ ఎవరైనా పర్సన్ దూరం అయిపోయారంటే, నా లైఫ్ బావుంటే ఇదంతా నా లైఫ్‌లో ఉండేది కాదేమో, మనశ్శాంతి ఉండట్లేదు. ఆ విధంగా గూడా మీరు బాధపడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అలా కొంతమంది మనసులో ఆ భారం, ఆ బాధ, గుండె బరువుతో ఉన్నారిక్కడ. ఓకే. మేల్ కావచ్చు, ఫీమేల్ గూడా కావచ్చు. ప్రేమని వెతుక్కుంటున్నారండి. ఓకేనా? ఇక్కడ ఫిజికల్ నీడ్స్ కంటే ప్రేమని వెతుక్కుంటున్నారు. మీ లైఫ్‌లో మీకు ప్రేమ అనేది దక్కట్లేదనమాట. ప్రేమగా మాట్లాడే ఒక వ్యక్తి లేరు. లేదా మీ గురించి కేర్ తీసుకునే వ్యక్తి లేరు. లేదా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీకు తోడనేది కావాలి. ఓకే. ఆ తోడు కోసం గూడా కొంతమంది తాపత్రయపడతా ఉండొచ్చు. కానీ సరైన పార్ట్నర్ దొరకట్లేదు. ఓకే. అలా అనుకునే వారికి యూనివర్స్ అన్నీ చూస్తున్నారండి. మీ బాధలని, మీ కష్టాలని. సో, మంచి పర్సన్‌ని మీ లైఫ్‌లో చేంజ్ చేస్తారనమాట. ఆ పర్సన్ సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్, పొలిటికల్ లీడర్ అయి ఉంటారు. లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటారు. ఓకే. అలా సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ మీ లైఫ్‌లోకి యూనివర్స్ పంపించబోతున్నారు. ఓకే. మీకు ఆల్రెడీ ఇక్కడ హార్ట్ బ్రేక్ వచ్చింది కదా! సో, మీ మనసుకు ఏదైతే గాయం అనేది తలిగిందో, ఆ గాయానికి మందనేది దొరకబోతుందనమాట. ఓకే. లవ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఓకే. ఆ లవ్ అనేది ఎంటర్ అవుతుంది మీ లైఫ్‌లో అనేది చూపిస్తుందనమాట. ఏ యూనివర్స్ మీతో ఏం చెప్తున్నారంటే, నీడీ పీపుల్ ఉంటారు కదా! వారికి ఫుడ్ అనేది పెట్టండి. 10 మందికి, 100 మందికి పెట్టండి అని నేను చెప్పట్లేదు. ఓకే. మినిమమ్ ఒక్కరికైనా ఫుడ్ అనేది పెట్టండి. వారు తృప్తిగా భోజనం వారి కడుపు నిండితే చాలు. ఓకే. మీకు ఉన్న దాంట్లోనే అండి. ఓకే. మీ దగ్గర ఓ రూ. 100 ఉందనుకోండి. దాంట్లో ఓ రూ. 50ది వారికి గూడా భోజనం ఇప్పించండి. ఓకే. అలా మీరు చేస్తే దేవుడి ఆశీర్వాదం అనేది మీ మీద ఉంటుందనమాట. మీరు కోరుకున్న లవ్ అనేది మళ్ళీ మీ లైఫ్‌లో వస్తుంది. మేబీ మనం చిన్న చిన్న హెల్ప్ అనేది చేస్తా ఉంటే మన లైఫ్‌లో మేబీ మన కర్మలో, మేబీ మన తలరాతలో ఏదైనా దోష లాంటిది ఉంటే అదంతా క్లియర్ అవుతుందనమాట. కొంచెం కొంచెం క్లియర్ అవుతా వస్తదనమాట. ఓకే. మేబీ ఈ జన్మలో మనం ఇలాంటి తప్పు చేయలేదండి. పూర్వ జన్మలో చేయొచ్చు కదా! ఆ కర్మ ఈ జన్మలో ఫేస్ చేస్తా ఉండొచ్చు కదా! ఆ బాధలన్నీ. ఓకే. కాబట్టి అవన్నీ క్లియర్ అవ్వాలంటే ఏమీ లేదండి. సో, నీడీ పీపుల్‌కి హెల్ప్ చేయాలి. ఎవరికైనా ఏదైనా లేదు అంటే నేనున్నాను కదా! అన్నట్టుగా చిన్న చిన్న సహాయం అనేది మనం అందిస్తే మన లైఫ్‌లో ఏదైనా కర్మ ఉంటే అదంతా క్లియర్ అవుతా వస్తదనమాట. ఓకే. మీరు చాలామంది నా లైఫ్‌లో చీకటుంది. సో, నా లైఫ్‌లో లైటింగ్ అనేది ఎప్పుడొస్తది అన్నట్టుగా ఆకాశాన్ని చూస్తా ఉండడం లాంటిదనమాట. ఓకే.
ప్రశాంతంగా నిద్ర పట్టదు, ప్రశాంతమైన లైఫ్ లేదు, తృప్తిగా భోజనం చేయలేరు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, లవ్ ప్రాబ్లమ్స్, ఇలా మీరు చాలామంది చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. కానీ మేబీ చిన్న చిన్న హెల్ప్ అనేది చేస్తూ ఉండండి. ఓకే, డెత్ అండ్ రిబర్త్, కాలచక్రం, కర్మచక్రం ఏదో తిరగబోతుంది అనమాట. ఓకే, న్యూ లైఫ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది తప్పకుండా. ఓకేనా. హార్ట్ బీట్ కార్డ్కి క్లారిఫికేషన్. లాస్ట్ కార్డ్ ఎలాంటి కార్డ్ రాబోతుంది చూద్దాం. హార్ట్ బీట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. హార్ట్ బీట్ కార్డ్కి క్లారిఫికేషన్. హార్ట్ బీట్ కార్డ్కి క్లారిఫికేషన్. 10 ఆఫ్ పెంటికల్స్ అండి. వన్ మోర్ కార్డ్ యూనివర్స్. ఇక్కడ మీరు తీసుకుంటారు తీసుకోరు నాకు తెలియదు ఈ మెసేజ్, కానీ చాలామంది మీరు మీ కెరియర్లో సరిగా ఫోకస్ అనేది చేయలేకపోతున్నారు. కష్టపడండి. మీ జీవితం, మీ తలరాత ఎందుకు తిరగదు మీకే తెలుస్తుంది 6 మంత్ తర్వాత. ఓకే, మీకు దేని మీద ఫ్యాషన్ ఉంది? యూట్యూబ్ చేయాలనా, లేదా బయటకు వెళ్ళి జాబ్ చేయాలనా, వర్క్ ఫ్రమ్ హోమా, ఏంటిది? మీకు దేని మీద ఫ్యాషన్ ఉంది? అలా మీరు మీ మీద ఫోకస్ చేయండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తలరాత ఎందుకు తిరగదో మీరే 6 మంత్లో చూస్తారండి. అదే చెప్తున్నారు యూనివర్స్. ఓకే, మీరు నిజంగా కష్టపడడం నేర్చుకుంటే మీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. ఆ తృప్తి వేరు ఉంటుందన్నమాట. ఓకే, మీకు ఇంకా ఎవరి అవసరం లేదండి. ఓకేనా, మిమ్మల్ని అందరు వెతుకుంటూ వస్తారు. ఇప్పుడు మీరు నాకు వారు కావాలి, వీరు కావాలి అన్నట్టుగా మీరు వేరే వారిని చేసేస్తున్నారు. మీ లైఫ్లో ఏదైతే లేదో అది మీరు వేరే వారిని చేసేసి పట్టుకోవాలి. వారి కాలు చేతులు పట్టుకొని బతిమిలాడుకుంటున్నారు. అలా కాదు. అలా చేస్తే ఆ రోజు మందం వారు ప్రేమగా మాట్లాడతారు, కానీ తర్వాత వచ్చి మాట్లాడతారా? లేదా కొన్ని రోజులకి మీ లైఫ్లో ఉంటారు, తర్వాత మొహం లేదా బోర్ కొట్టి వెళ్ళిపోతారు కొన్ని రోజులకి. ఓకేనా. కాబట్టి అలా కాకుండా పర్మనెంట్గా మీతో ఉండేటట్టుగా మీరు క్రియేట్ చేసుకోవాలండి. ఓకేనా. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీ సిచ్యువేషన్ని బట్టి మీరు ఏం చేస్తే ఈ పర్సన్ పర్మనెంట్గా ఉంటారు, మ్యారీడా అన్మ్యారీడా వాట్ ఎవర్. ఓకే, ఫస్ట్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి, మీ మీద మీరు ఫోకస్ చేయండి, సెల్ఫ్ లవ్లో ఉండండి, లాయల్గా ఉండండి. మీ డ్రెస్సింగ్ స్టైల్, మీ హెయిర్ స్టైల్, మీ లుక్ అనేది ఫస్ట్ చేంజ్ అవ్వాలి. ఓకే, ఏవైతే పోయినాయో అవి మళ్ళీ తిరిగి వస్తాయి అన్నమాట. ఓకే, మిమ్మల్ని పొందడానికి లేదా మీతో ఉండడానికి వారు ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తే బాగుండు, సో నన్ను అర్థం చేసుకుంటే బాగుండు ఈ ఒక్కసారికి, అలా వారు మీ దగ్గరికి వచ్చి సెకండ్ ఛాన్స్ ఇస్తావా అని అడగాలన్నమాట. ఓకే, అలా మీరు తయారవ్వాలి, తయారు చేసుకోవాలండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే పర్సనల్ మెసేజ్ చేయండి, పేరు రీడింగ్ ఉంటుంది. ఓకేనా. మనం ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూసేస్తాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు, 9 ఆఫ్ పెంటికల్స్ అండి. మీరు చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. వృషభ రాశి వారు, ఈరోజు మీరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఏదో ఆఫర్ లాంటిది, ఏదో న్యూ డోర్స్ అనేది మీ లైఫ్లో ఓపెన్ అవుతుందన్నమాట, హ్యాపీగా ఉంటారు. మిథున రాశి వారు, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకుంటారు, ధైర్యంగా ఉంటారనమాట.
కర్కాటక రాశి వారు, మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయండి. సరిగ్గా నిద్రపోరు ఈరోజు. ఓకే, ఏదో ఒక విషయంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ సింహరాశి వారు, 2 ఆఫ్ సోర్డ్స్ అండి. 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు. మేబీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదనమాట. కన్యా రాశి వారు, 2 ఆఫ్ పెంటికల్స్ అండి. సో మీరు కూడా సేమ్ ఇక్కడ 2 ఆఫ్ సోర్డ్స్ అండ్ 2 ఆఫ్ పెంటికల్స్. సింహరాశి వారు అండ్ కన్యా రాశి వారు ఏదో 2 విషయాల మీద జగిలింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు వీరు. ఓకే, అండ్ తులారాశి వారు, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఏదో మనీ గురించి ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ ఉంటుంది. అండ్ వృశ్చిక రాశి వారు, మీరు స్ట్రక్ అయిపోయారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అండ్ ధనుసు రాశి వారు, 2 ఆఫ్ వ్యాండ్స్ అండి. మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు ఈరోజు. ఓకే, అండ్ మకర రాశి వారు, ఎవరితో అయినా మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు. కుంభరాశి వారు, 3 ఆఫ్ పెంటికల్స్ అండి. ఈరోజు మీరు ఏదైనా టీం వర్క్ చేయొచ్చు లేదా బిజీగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మీనరాశి వారు, 2 ఆఫ్ కప్స్ అండి. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి. బాయ్ అండి, టేక్ కేర్, హ్యాపీ సండే.